నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను బిరామ్. కొడాలి నాని గారితో జట్టు కట్టిన కటారి ఈశ్వర్ కుమార్ గారు, వీరిద్దరి ఈ కలయిక గుడివాడ రాజకీయాల్లో ఎలా ఉండబోతోంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉండబోతోంది సార్ వీరిద్దరి కలయిక? అంటే సడన్గా ఆయన వచ్చి ఆలింగనం చేసుకుని మరీ మాట్లాడడం జరిగింది. అంటే ఈశ్వర్ కుమార్ గారు చాలా కాలంగా సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉండటానికంటే ముందు ఆయన జనసేనతో ట్రావెల్ చేశాడు. దానికంటే ముందు కాంగ్రెస్తో ఉన్నాడు. ఆయన వారి తండ్రి గారి నుంచి కాంగ్రెస్ వారసత్వం ఉంది. కటారి సత్యం గారు కొడుకు ఈయన. ఎన్టీ రామారావు గారితో ఆ రోజున 82లో జరిగినటువంటి ఎన్నికల్లో తలబడినటువంటి వ్యక్తి కటారి సత్యం గారు. అంటే అంతకుముందు గుడివాడ ఎమ్మెల్యే ఆయనే. కమ్యూనిస్టుల చేతిలో నుంచి కాంగ్రెస్ పార్టీకి మారింది ఆ నియోజకవర్గం. గంజి రామారావు గారని సిపిఐ ఆయన గెలిచాడు మొదట, తర్వాత కటారి సత్యంకి వచ్చింది, అది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అక్కడి నుంచి కటారి సత్యం అంటే ఒక చాలా ప్రామినెంట్, అంటే రాజకీయంగా గుడివాడ నియోజకవర్గం అనగానే గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయన కుమారుడిగా రాజకీయ వారసత్వంలో రాజకీయాల్లోకి వచ్చాడు ఈశ్వర్ కుమార్. వచ్చిన తర్వాత ఈయన గుడివాడ నియోజకవర్గంలో తన ప్రభావాన్ని, తండ్రి గారి వారసుడిగా తన ప్రచారాన్ని నిలబెట్టుకోవటం కోసం చాలా కష్టాలు పడేవాడు. అంతకు మించి ఆ పరిధి దాటి ఎప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి కాదు. కానీ అతను కూడా లోకల్గా ఎమ్మెల్యేగా చేశాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏ అభ్యర్థినైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదుర్కోవడానికి ఈశ్వర్ కుమారే ఉండేవాడు అక్కడ. క్రమంగా సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఉనికి కోల్పోయింది. ఈ ఉనికి కోల్పోతుంది అనే విషయం ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేవు ఆంధ్రాలో అనే విషయం అందరూ అర్థం చేసుకుని ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు పార్టీలు ఫిరాయించి వెళ్ళిపోయారు. అందులో భాగంగా ఈయన కూడా అక్కడి నుంచి ఇటు దూకాడు పవన్ కళ్యాణ్ వైపు. దూకడానికి రీజన్ క్యాస్ట్ ఇవన్నీ రకరకాల పనిచేసినాయి. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డిస్టర్బ్ అయ్యి బయటకు వచ్చేసాడు. సైలెంట్గా ఉన్నాడు. ఈ సైలెన్స్లో నుంచి ఇప్పుడు కొత్త బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆయన ఇటువైపు నడిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వైసీపీ వైపు అని. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు సేఫ్ అనుకుని అటు వెళ్ళాలి ఆయన, కానీ అటు వెళ్లకుండా ఇటు వస్తున్నాడు. ఇప్పుడు కొడాలి నానికి మద్దతు ప్రకటించటము, బహిరంగంగా ప్రకటించటము, ఓపెన్గా అక్కడ మైకుల ముందుకు వచ్చి మాట్లాడటము, ఆయన స్టేషన్కి వెళ్ళి కలవటం, ఇదంతా కూడా నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక శక్తులతో ట్రావెల్ అవుతూ దలుచుకున్నానని చెప్పడం. అలాగే ఎమ్మెల్యే రాముకు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. ఆయన మాట్లాడానని చెప్పాడు. మాట్లాడా లేదా అనేది తెలియదు, కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాట అది. సో ఇప్పుడు వైసీపీతో కలిసి ఈశ్వర్ కుమార్ ట్రావెల్ చేయబోతున్నాడు అనేది, అంటే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే కటారి ఈశ్వర్ కుమార్ కేవలం ఆ నియోజకవర్గానికి పరిమితమైన నేతకు మాత్రమే కాదు, అతను రాష్ట్రం అంతా తెలుసు. రాష్ట్రం అంతా ప్రభావం వేయగలిగినటువంటి నాయకుడు. లోకల్గా ఒక్కొక్క ఏజెంట్ని అప్రోచ్ అవుతూ వెళ్ళి తనకంటూ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి తగిన జ్ఞానం కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఈశ్వర్ కుమార్. ఇప్పుడు అట్నుంచి అంటే వాళ్ళతో ఈ మధ్య కాలంలో అక్కడ కలిసి కూడా కనిపించలేదు ఆయన. సడన్గా అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి నాని వైపు వచ్చాడు. ఇప్పుడు వైసీపీకి 2 అభ్యర్థులు అయితే అక్కడ ఆయన ఆల్రెడీ నేను ఫర్దర్గా ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్తున్నాడు నాని. అది రాజకీయ వారసత్వం కోసం చేస్తున్నటువంటి మాటలు చెప్తున్నటువంటి సందర్భం అని అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి ఒక రాజకీయ వారసుడు ప్రవేశిస్తాడు, అది నడుస్తుంది. కానీ ఇప్పుడు బయట నుంచి ఈశ్వర్ కుమార్ రావడం అనేది ఒక ప్రాధాన్యత. ఇంకా అధికారిక ప్రకటన రాలా. ఆయన పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడు, లైన్ మార్చి వెళ్తున్నాడు అనే దానికి సంబంధించి అధికారిక సమాచారం లేదు. కానీ కనిపిస్తున్న సన్నివేశం ప్రకారం ఈశ్వర్ కుమారు వైసీపీతో ట్రావెల్ అయ్యేటువంటి ఐడియాతో ఉన్నాడు. అందుకని కొడాలి నానితో కలిశాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్త. మరి అభ్యర్థి ఎవరవుతారు? కొడాలి నాని రాజకీయ సన్యాసం అంటే గనక మరి ఈశ్వర్ కుమార్ని ఏమైనా అడ్డం పెట్టి కథ నడిపిస్తారా అనేది చూడాలి. ఆయన వారసత్వం కోసం చూస్తున్నాడు, మరి దానికోసమే చేస్తారా? మరి ఈయన దేనికి వచ్చాడు అంటే ఇప్పుడు ఆ బీసీ వర్గాన్ని ఆయన
లైక్ ఇక్కడ ఒక మత అంటే లైక్ కుల కల్లోలాలు లేపడానికే ఇట్లా ఆయన వచ్చి ఆవిడకి సంబంధించి కులపరమైనటువంటి ఒక పోలరైజేషన్ చేయడానికి ఉపయోగపడతాడు ఈశ్వర్ కుమార్కి ఒక గుర్తింపు ఉంది. కాపు సామాజిక వర్గం ఆయన ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తే. అయితే ఇక్కడ ఇదేమో ఆ పార్టీ వైసీపీ పార్టీలో వీళ్ళిద్దరు, ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినోడు, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినోడు. మొదటి నుంచి గుడివాడలో ఘర్షణలు ఉన్నటువంటి వ్యవహారం కూడా ఉంది. అది సార్ ఈయన హైలైట్ చేయడానికి ప్రధానంగా ఏంటి, మొన్న బీసీ మహిళకు సంబంధించి చెప్పి చైర్మన్ ఆవిడకి సంబంధించి టీడీపీ నేతలు ఆవిడ మీద అటాక్ చేశారు. అటాక్ సంబంధించి ఈయన ప్రధానంగా ఫోర్స్గా మాట్లాడుతున్నారు. ఈశ్వర్ కుమార్ మొదటి నుంచి ఈ విషయాల్లో బలంగానే మాట్లాడతాడు. అంటే సివిల్ లిబర్టీస్కి సంబంధించి ఎవరి హక్కులు ఏమిటి, హక్కుల హరణం ఎక్కడ జరుగుతోంది, దాన్ని ఐడెంటిఫై చేసి మాట్లాడటం, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఆయనకి. ఆయనకు కొంత సామాజిక స్పృహ, మాట్లాడేటువంటి అంటే స్పష్టమైనటువంటి అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పే పద్ధతి ఉంది ఆయనకి. ఆ క్రమంలోనే ఇది కూడా మాట్లాడాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇతర కాస్ట్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు కూటమికి వ్యతిరేకమైనటువంటి ప్రయాణంలో ఉన్నాడు ఆయన. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడటము, కొడాలి నాని దగ్గరికి వచ్చి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తున్న విషయం అదే. ఈయన్ని ఎమర్జీ చేసుకోవడానికి అటు నుంచి కూడా ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు. అది కాదనుకుని ఇటు వచ్చి ఉంటాడు ఆయన. కటారి ఈశ్వర్ కుమార్ అంటే అతను ఏ విధమైనటువంటి ప్రభావం వేయడు అనేటువంటిది ఏదో అంచనా ఉండుండొచ్చు అక్కడ. తను ఏం చేయగలడో, తనని హర్ట్ చేశారు, గాయపరిచారు కాబట్టి ఆ గాయం నుంచి బయట రావడానికి ఏదో ఒకటి చేస్తాడు ఆయన ఇక్కడికి వచ్చి. కాబట్టి ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి, ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి యాక్టివిటీలోకి ఆయన దింపాలి ఈశ్వర్ కుమార్ని. అప్పుడు ఆయన సంతృప్తి పడతాడు. కొడాలి నాని పరిస్థితి ఏంటి, ఆయన మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాడు కానీ పోటీ రాజకీయాల్లో ఉండను అని చెప్పాడు ఆ మధ్య. అదే మాట మీద నిలబడతాడా మరి? ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా తను కూడా ఉండాలి అంటే ఒకే నియోజకవర్గాన్ని ఇద్దరికి పంచడం కుదరదు. అప్పుడు ఈశ్వర్ కుమార్ ఇంకెక్కడైనా ఎంచుకుంటాడా? ఇతనితో సయోధ్యగా ఉంటూనే, కొడాలి నానితో సయోధ్యగా ఉంటూనే తను ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకుంటాడా అనేది చూడాలి. అది కూడా 1-2 రోజుల్లో బయటకు వస్తుంది. రైట్. అందుకని ఈశ్వర్ కుమార్ ప్రవేశించటం, ఈశ్వర్ కుమార్ నానితో కలిసి ట్రావెల్ అవ్వటం ఇది అంత ఈజీగా సెటిల్ అయ్యే వ్యవహారం కాదు. ఒక సీటు 2 అభ్యర్థులు అనేటువంటి కథ ఇది. ఆ ఒక సీట్లో ఫైనల్గా సీట్ ఎవరికి దక్కుతుంది అనేది చూడాలి. బట్ మద్దతు ఉండి లైక్ మొన్న పిఠాపురం టైప్ లాగా రిపీట్ అయితే, అంటే ఏదో ఒక అంబిషన్ లేకుండా ఆయన అయితే బయటకు వచ్చి ఈ పనులన్నీ చేయడు. అంబిషన్ ఏమై ఉండొచ్చు, గుడివాడ నియోజకవర్గం నుంచి తనకు ఏదో కావచ్చు, లేదు ఇంకేదైనా బలమైన తన కెరియర్కి ఇబ్బంది లేనటువంటి సెటిల్మెంట్ ఏదైనా వస్తే అప్పుడు ఆలోచిస్తాడు ఆయన పోటీ నుంచి తప్పుకోవాలా వద్దా అని, అది సోలో పోటీ చేయాలా వద్దా అనేది. అందుకని ప్రస్తుతానికైతే ఆయన అంబిషన్తో ఉన్నట్టుగానే అనిపిస్తోంది. ఒక అంబిషన్తో ఉన్నాడు, కొడాలి నాని ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటే తిరిగి జెండా ఎగరేయడానికి అవకాశం ఉంటుంది అనేది అభిప్రాయం కావచ్చు. అందుకని ఆయన రాజకీయంగా కదలాలి, ఏదో చేయాలి అనేటువంటి ప్రోగ్రాం మాట్లాడుతున్నాడు. రైట్. రాజకీయంగా తిరిగి అంటే ఇప్పటివరకు మనం సైలెంట్గా ఉన్నాము, ఇది కాదు, పొలిటికల్ ఏరియాలో మనం తిరిగి యాక్టివ్గా ఉండాలి, కొంత మాట్లాడటానికి వ్యవహారం నడపడానికి సంబంధించిన వాతావరణం ఏర్పడింది ఇప్పుడు అని గుర్తించి వచ్చాడు ఆయన. మరి ఆ గుర్తింపు ఆయన అంచనాలు కరెక్ట్ అని నిరూపితం అవుతాయా లేదా అనేది చూడాలి. మీ అభిప్రాయం ఎలా ఉంది సార్, అవుతాయి అనుకుంటున్నారా? ఈశ్వర్ కుమార్ ఒక అభ్యర్థిగానే ఆయన అందరినీ మొబలైజ్ చేసి తన వెనకాల నిలబెట్టుకోగలడు అనే అంశంలో డౌట్ ఉంది. అతనికంటే ఇతనే బెటర్, కొడాలి నానియే బెటర్ ఆప్షన్ కంపారిటివ్గా. అంటే ఇతను అందరినీ ఆకట్టుకోగలిగాడు, తన క్యాస్ట్ అది కాకపోయినా కానీ నేను అక్కడ పుట్టినవాడిని, వాళ్ళతో కలిసి ట్రావెల్ అయిన వాడిని కాబట్టి నా సంబంధాలు నీకు అవసరమని కొడాలి నాని గురించి మాట్లాడాల్సిన సందర్భంలో ఆయన చెప్తున్న మాట అదే. ఈశ్వర్ కుమార్, నా అవసరం మీకు కూడా ఉంటుంది, మీరు అనుకుంటున్న పద్ధతిలో మీరు చేసిన యాక్టివిటీ ప్రజల్లోకి ఇంకిందా లేదో నాకు తెలియదు కానీ మేము చేసిన యాక్టివిటీ ఎక్కింది, అందుకని మమ్మల్ని సలహాదారుగా పెట్టుకుంటారా ఇంకోలా పెట్టుకుంటారా, మాకు ఒక ప్రామినెన్స్ ఇవ్వండి అని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి. రైట్. అంటే అది ఆయనకు అర్థం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే కావాలి అనే ఉద్దేశంతో ఈశ్వర్ కుమార్ గారు ఉన్నాడు.
మరి అది ఎలా నడుస్తుందో చూడాలి. రైట్ సార్, ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.